హలో ఫ్రెండ్స్, రీసెంట్గా ఒక ఎస్బీఐ మేనేజర్ చేసిన పని వల్ల ఆవిడ ఆ జాబ్ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే, కర్ణాటకలోని బెంగళూరులో చందాపూర్ ఎస్బీఐ బ్రాంచ్కి ఒక కస్టమర్ వచ్చాడు. ఆయన బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ హిందీలోనో ఇంగ్లీష్లోనో కమ్యూనికేట్ చేయగా కన్నడలో మాట్లాడమని ఆ కస్టమర్ అడిగాడు. దానికి నేను కన్నడలో మాట్లాడను అనేసి సమాధానం ఇచ్చింది. కస్టమర్ ఏమన్నాడు అంటే, ఇది కర్ణాటక మేడం, ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం మీరు కన్నడలో మాట్లాడాల్సిందే అనగా నేను ఎప్పటికీ కన్నడలో మాట్లాడను, ఇది ఇండియా, నేను హిందీలోనే మాట్లాడతాను అన్నట్టుగా రూడ్ గా సమాధానం ఇచ్చింది. ಕರ್ನಾಟಕ ಮೇಡಮ್ ಚೇರ್ಮನ್ ಮಾತಾಡಂಗಿಲ್ಲ, ಇದು ಆರ್ಬಿಐ ರೂಲ್ ಇದೆ. ಆ ಸ್ಟೇಟ್ಗಳಲ್ಲಿ ಆ ಭಾಷೆ ಮಾತಾಡಬೇಕು, ನೀವು ಮಾತಾಡಲ್ಲ. దీన్ని మొత్తాన్ని వీడియో తీసిన ఆ కస్టమర్ దీన్ని కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇది కాస్త వైరల్ అయ్యి ప్రో కన్నడకు సంబంధించిన వాళ్ళంతా అక్కడికి చేరుకొని ధర్నా చేశారు. ఆఖరికి ఆ ఎస్బీఐ మేనేజర్ తో సారీ చెప్పించుకొని ఆవిడని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసే వరకు వెళ్ళింది ఈ సంఘటన పైన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు కూడా పోస్ట్ చేస్తూ, ఒక రాష్ట్రంలో ఉంటున్నప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన భాష మీరు మాట్లాడాల్సిందే, ఆ ప్రజలకు ఆ భాషలోనే మీరు సేవలు అందించాల్సిందే అంటూ ట్వీట్ కూడా చేశారు. దీన్ని ఫైనాన్స్ మినిస్టర్ కూడా ట్యాగ్ చేశారు. ఇక్కడ ఎస్బీఐ మేనేజర్ చేసిన తప్పు ఏంటంటే, ఇన్ కేస్ ఆవిడకి కన్నడ రాకపోతే కన్నడ వచ్చిన పర్సన్ ని ఆ కస్టమర్ కి అసైన్ చేయాల్సింది, కానీ రూడ్ గా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఇక్కడ కన్నడ పీపుల్ కి కోపాన్ని తెప్పించింది. ఇప్పటికే కన్నడలో బెంగళూరులో చూస్తూనే ఉంటాం, భాష మీద ఎన్ని గొడవలు జరుగుతుంటాయి. ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి క్యాబ్ డ్రైవర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కన్నడలో మాట్లాడాలి అంటూ అక్కడికి వచ్చే పీపుల్ తోటి రూడ్ గా బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళని కూడా మనం తప్పనలేము, ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో ఉన్నప్పుడు వాళ్ళ భాష కొద్దో గొప్ప మాట్లాడిన ఆశించడంలో తప్పేం లేదు. నిజంగా బ్యాంక్స్ అనేటివి సర్వీస్ సెక్టార్స్. ఆ సర్వీస్ సెక్టార్ లో పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా ఆ రీజియన్ లో ఉన్న భాష మాట్లాడాల్సిందే. ప్రజల నుంచి నువ్వు డిపాజిట్ తీసుకుంటున్నప్పుడు, ఆ రీజియన్ సంబంధించిన డిపాజిట్లు నీ బ్రాంచ్ లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలతో నువ్వు వాళ్ళ భాషలో కమ్యూనికేట్ చేయాలి కదా అని చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా అదే చెప్తాను, నువ్వు ఖచ్చితంగా ఆ రీజియన్ సంబంధించిన భాష మాట్లాడితేనే ఆ బ్రాంచ్ లో ఉండాలని. దీన్ని చాలా బ్యాంకులు పట్టించుకోవడం లేదు. రీసెంట్ గా నాకు జరిగిన అనుభవమే, బిఓఐ బ్యాంకుకి వెళ్తే అక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు ఒక్కరు కూడా లేదు, అందరూ హిందీ మాట్లాడే వాళ్ళు, ఇంగ్లీష్ మాట్లాడేవారు. నేనంటే మాట్లాడగలను, మేనేజ్ చేయగలను, లేకపోతే హిందీ ఇంగ్లీష్ రాని వాళ్ళు ఆ బ్రాంచ్ కి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏందంటారు, ఆలోచించండి. అండ్ ఇప్పటికైనా బ్యాంక్స్ కొంచెం ఆలోచించుకొని తమ బ్యాంకులలో రీజన్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకుంటే బెటర్. అది కాక ఒక రీజన్ సంబంధించిన వాళ్ళని రిక్రూట్ చేసుకుంటే ఇంకా బెటర్ అన్నట్టుగా చాలా మంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఓవరాల్ ఈ ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ ఏమంటారు ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు మీ సపోర్ట్ ఇస్తున్నాండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.